మనుషులతో మనం మాట్లాడే మాటలు, కొన్ని మాటలు మనుషుల్ని కృంగదీస్తాయి. అదే మాటలు ఉపయోగించి కృంగిన వారిని లేవనెత్తొచ్చు. అర్థమైందా? మనం ఉపయోగించే మాటలు బాగున్నోళ్ళని కృంగదీయొచ్చు, కృంగిన వారిని లేవనెత్తొచ్చు. గనుక మనుషుల మీద మనం ప్రయోగించే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. 4వది, మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ శాతం మందికి ఒక దుర్లక్షణం ఉంది, ఒక దరిద్రపు అలవాటు ఉంది. ఎక్కువ శాతం మందికి ఉంది. ఇది కనీసం 100లో 80 మందికి ఉంది. దురలవాటు ఏంటంటే, తమను గూర్చి తామే అదో స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇలా గాలింది, ఇంతే గాలిద్ది, నా బతుకింతే తెల్లారిద్ది, నా జీవితానికి ఏ సుఖము లేదు, నాకే సంతోషం రాదు, నాకు ఏది దక్కదు, ఏందో చేస్తున్నాను కానీ ఈ ప్రయత్నం ఇది కూడా కాదు, ఏందోలే నా ముఖం చూస్తేనే అందరికీ అంతే అనిపిస్తుంది. ఏందో ఈ డైలాగ్ వాడతారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. నేను కూడా అనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడక చేతులు ఎత్తు. నీకు జీవిత సత్యం చెబుతా. నువ్వు అనుకోలేదు ఎప్పుడు, నీ గురించి ఎప్పుడు అట్లా అనుకోవా? నేను పెద్ద ఎదవని, నాలాంటి సోదోడు లేడు, తిక్కలోడు లేడు, పిచ్చోడు లేడు, నేను ఏం చేసినా దరిద్రమే, ఏం చేద్దాం, నా తెలివి అట్ట ఏడిసింది. ఎప్పుడు అనుకోలేదా నీ గురించి? నువ్వు అనుకుంటే చెయ్యెత్తవా? చెబుతా సూత్రం అంటే నువ్వు ఎత్తవా చేతు? చాలామంది చేతులు ఎత్తారు. నేను చెప్పింది తప్పుగా, దాదాపు 100లో 80% మంది అన్నాను, ఇక్కడ 95% కనపడుతున్నాను. దేవునికి స్తోత్రం. సేవకులు ఎప్పుడన్నా అనుకున్నారో అడుగుదాం. వాళ్ళు ముందుంటారు నిరాశూపులో దూకటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు కూడా సమస్య, రైట్. విశ్వాసులకి సేవకుల కన్నా భేదం లేదు, అందరికీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన మీద మనం ప్రయోగించుకునే వాక్కును గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు, శత్రువు పట్టించుకుంటాడు. ఇది చాలామందికి తెలియచావదు. అది గొడవ. నిన్ను గూర్చి నీకున్న అభిప్రాయమును కూడా శత్రువు తీసుకుంటాడు. అర్థమైందా? నేను ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను నీకు. నువ్వు విడిగా దేవుణ్ణి పక్కన పెడితే, మనం పనికి మాలిన వారమే, వ్యర్థులమే, అర్భకులమే, బలహీనులమే, చెంచలమే, నువ్వు అన్నట్టు సోదోళ్ళు తిక్కలోళ్ళని ఏమనుకుంటా అన్నీ ఓకే. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంబంధివయ్యావు. ఇప్పుడు నీకు ఆయన అధ్యక్షత ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన లీడింగ్ ఉంది. ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయనను బట్టి ఇప్పుడు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఆయనను పక్కన పెడితే నువ్వు పాపివి. ఆయనను బట్టి నువ్వేమై ఉన్నావు? నీకు దండం. నోరు తెరవండి. తగాదులు బాగానే ఆడతారుగా, నోరు తెరవండి, మాట్లాడండి. ఆయనకు వెలుపట నువ్వు పాపివి. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నువ్వెవరివి? పెద్దగా చెప్పు. పరిశుద్ధుడివి, రైట్. ఆయనకు వెలుపట, ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి. ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు? ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి, ఓడిపోయిన వాడివి. ఇప్పుడు జయించినటువంటి విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వెవరివి? నువ్వు ఏ టీంలో ఉన్నావు? గెలిచిన టీంలో ఉన్నావా, ఓడిపోయిన టీంలో ఉన్నావా? ఇప్పుడు ముందాడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి. అందరూ పోయి పెవిలియన్లో కూర్చున్నారు. ఆఖరోడు కొట్టాడు, చివరాడినోడు కొట్టాడండి, స్కోర్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లైన్లోకి వచ్చి గెలుస్తారా లేదా? గెలిచిన లిస్టులోకి వస్తారా లేదా? అవునా? అందరూ ఆడారు, వల్ల కాలేదు. చివరోడు ఆడాడు, స్కోర్ ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒకరిని గణపరుస్తారు, ఆ ఒకరిని ఆకాశానికి ఎత్తుతారు. పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చేసి గెలిపించిన వాడిని. అట్లా మనందరం పైకెత్తాల్సింది ఎవరిని? ఎందుకు? ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా అందరూ ఓడిపోయి కూర్చున్నారు, అందరూ పెవిలియన్ దారిలోనే ఉన్నారు. ఆయన వచ్చాడు, కొట్టాడు, ఒకటే దెబ్బ, కథం. ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళందరూ జయించిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు. అందుకే